కాళేశ్వరం కమిషన్ విచారణ హాట్గా సాగుతోంది. స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. కేబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయా అని స్మితను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. తనకు తెలియదని స్మితా సబర్వాల్ చెప్పారు. అటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, చెప్పండి పూర్తి వివరాలు. ఎస్ నరేష్, గత 2 రోజులుగా కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే చాలా వాడివేడిగా జరుగుతుంది. నిన్న 2 అధికారులు హాజరు కాగా ఈరోజు మరొక 2 అధికారులు ఈరోజు విచారణకి హాజరయ్యారు. అందులో ఈరోజు అయితే గత సీఎంఓలో కీలకంగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి హాజరయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. సో ఈరోజు అధికారులకైతే కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు తెలియదు, అవగాహన లేదు, గుర్తుకు లేదనేటువంటి సమాధానాలనే ఎక్కువగా ఈరోజు హాజరైనటువంటి అధికారులు చెప్పారు. మొదటగా బహిరంగ విచారణకి స్మితా సబర్వాల్ హాజరయ్యారు. సో క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. గతంలో అఫిడవిట్లు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చి అఫిడవిట్లను తీసుకున్నారు కమిషన్ చైర్మన్. సో ఇప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్మితా సబర్వాల్ని ఈరోజు బహిరంగ విచారణ చేశారు. అయితే ఈ 3 బ్యారేజ్లు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, ఈ బ్యారేజ్ల నిర్మాణంలో ఎవరు అనుమతులు ఇచ్చారు, ఆ ప్లేస్లని ఎవరు ఎంపిక చేశారు, సీఎం ఆనాడు ఉన్నటువంటి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మేరకే జీవోలు వచ్చాయా, క్యాబినెట్ ఆమోదంతో జీవోలు వచ్చాయని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రతిదానికి కూడా స్మితా సబర్వాల్ తనకు అవగాహన లేదు, తనకు గుర్తుకు లేదు, దానిపైన అవగాహన లేదనేటువంటి సమాధానాలే ఇచ్చింది. తాను ఆనాడు సీఎంఓలో పనిచేశాను, కానీ తన పాత్ర చాలా లిమిటెడ్ పాత్ర మాత్రమే. ఆనాడు ఏదైనా నిర్మాణ సమయంలో తప్పిదాలు జరిగితే అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇవ్వడం మాత్రమే తన పాత్ర. అంతేకాకుండా ఎక్కడైతే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందో, ఎక్కడైతే బరేజ్ల నిర్మాణం జరిగిందో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, సమాచారాన్ని సేకరించడం, ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి ఏదైనా సమాచారం ఉంటే అక్కడికి చేరవేయడం, వారి నుంచి సమాచారాన్ని సేకరించి సీఎంకు అందజేయడం మాత్రమే తన విధి, తన రోల్ చాలా లిమిటెడ్ మాత్రమే అనేటువంటి సమాధానాన్ని స్మితా సబర్వాల్ చెప్పారు. ఇక ఈరోజు మరొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ విచారణ సందర్భంగానైతే కొంత ఆగ్రహాన్ని, అసంతృప్తిని, అసహనాన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ వ్యక్తం చేశారు. మొదటగా అసలు విచారణకు పిలిచేటువంటి సమయంలోనే విచారణకు కోర్టు హాల్లోకి పిలిచినటువంటి సమయంలో సమయానికి సోమేష్ కుమార్ రాకపోవడం పట్ల ఘోష్ తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిలిచిన వెంటనే ఎందుకు రావడం లేదు, ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి అని చెప్పి కొంత అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత కూడా ఇదే బ్యారేజ్కి సంబంధించి అనుమతుల విషయంలో ప్రశ్నలు సంధించారు. ఎవరి అనుమతి మేరకు నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి ప్రశ్నల్ని సంధించారు. సో ఈ సమయంలో కూడా సూటిగా కొంత సమాధానము చెప్పలేదు సోమేష్ కుమార్. ఈ సమయంలో కూడా అడిగిన వాటికి సూటిగా సమాధానం చెప్పండి, తెలియదనేటువంటి సమాధానాలు చెప్పకండి అని చెప్పి, దాచేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి సోమేష్ కుమార్ పైన కమిషన్ చైర్మన్ కొంత అసహనాన్ని, ఒకంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే తాను ఇరిగేషన్ సెక్రటరీగా ఆ కాలంలో స్వల్పకాలం మాత్రమే పనిచేశాను, సీఎస్గా మాత్రము ఆనాడు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే ముందుకు వెళ్ళాను అనేటువంటి మాటను చెప్పారు. అయితే ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో ఎవరి నిర్ణయాల మేరకు జీవోలు వచ్చాయనేటువంటి దాంట్లో మాత్రము తనకు గుర్తు లేదు, అవగాహన లేదు, చాలా కాలమైంది, మర్చిపోయాననేటువంటి సమాధానాలు చెప్పారు. సో ఈ సమయంలో మాత్రము ఒకంత తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి ఆగ్రహాన్ని కూడా కమిషన్ చైర్మన్ వ్యక్తం చేశారు. సో మొత్తానికి నిన్న ఈరోజు 2 రోజుల పాటు విచారణ అయితే పూర్తయింది. ఈరోజు 2 అధికారులను మాత్రమే పిలిచారు. ఒకరి స్మితా సబర్వాల్, 2 సోమేష్ కుమార్. ఈ 2 బహిరంగ విచారణ కూడా పూర్తయింది. రేపు మరికొంతమంది అధికారులను పిలవబోతా ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఆనాడు ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతుంది.